ఇది లాస్ట్ వీక్ వచ్చిన ఆర్డర్. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయడము. సో మనకి 3 ప్లేట్స్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారనమాట. సో నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను కర్రీకి. ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ చికెన్ రైస్ అది క్లీన్ చేసేస్తున్నారు. సో తొందరగా కుక్ చేసేయచ్చు. వాళ్ళు 6కి కాల్ చేసి 8 కల్లా ఇచ్చేయమన్నారు ఈవినింగ్. అందుకనే గబగబా స్పీడ్గా కుక్ చేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఆ విషయంలో తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందులో అయినా చాలా హెల్ప్ చేస్తారు. అలా ఎవరిదైనా హెల్ప్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఏ ఉమెన్ అయినా ఏదైనా చేయగలదు, హౌస్ వైఫ్ అయినా కానీ. నేను అందుకే చిన్న పాప ఉన్నా కానీ ధైర్యంతో స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ హెల్ప్ చేస్తారన్న ధైర్యంతోనే. అప్పుడప్పుడు మా బాబు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇక్కడ చూసారా, రైస్ ప్రిపేర్ అయిపోయింది, అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా బాక్సెస్లో కూడా మా హస్బెండే మొత్తం పెట్టారనమాట. బాక్సెస్ క్లీన్ చేసేంత. ఎప్పుడైనా బాక్స్ మీకు పెట్టే ముందు కంపల్సరీ క్లీన్ చేసే ఇస్తామండి, అందులో ఏ డౌట్ లేదు. అలాగే మీరు కనుక ఇలాగా మంచి టేస్టీ ఫుడ్ కావాలి అనుకుంటే మన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా మన దగ్గర ఇలా క్లౌడ్ కిచెన్ ఫుడ్ ఐటమ్సే కాకుండా స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ రాగి పిండి న్యాచురల్ వేలో అండి. మనము ఇప్పుడు అందరూ పౌడర్స్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసేసి పౌడర్ చేస్తున్నారు. మనం అలా కాదు, న్యాచురల్గా స్ప్రౌట్ వచ్చాక ఎండబెట్టి ఫ్రై చేసి పౌడర్ చేసిందే. అలాగే న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ హెర్బల్ షాంపూ హోమ్ మేడ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం, డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఒక్కసారి తప్పకుండా ఈ కాంపౌండ్ ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్లోనే. అప్పుడు మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది.